జగన్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదన్నారు టీడీపీ నేత బుద్ధ వెంకన్న. వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు జిత్వాని ఉదంతం ఒక నిదర్శనమన్నారు. జగన్ పాలనకు చంద్రబాబు పాలనకు ఎంత తేడా ఉందో చూడాలని, జగన్ వారి మంత్రులు చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావంటూ మండిపడ్డారు. ఆడుదాం ఆంధ్ర అని కోట్లు దోచుకున్నారని, ఇప్పుడు నటి జిత్వాని కేసులో ఐపీఎస్ అధికారుల పాత్ర ఆందోళనకు కలిగిస్తుందని, విద్యాసాగర్ కేసు పెడితే ఐపీఎస్లు పరుగులు పెట్టారన్నారు. చీటింగ్ కేసులో పోలీసులు అంత త్వరగా స్పందించడం అభినందనీయమని, మరి ఇతర కేసుల్లో ఇలా ఎందుకు దర్యాప్తు చేయలేదంటూ ప్రశ్నించారు. సజ్జల కనుసన్నల్లో ఈ వ్యవహారం మొత్తం నడిపారని, ఆనాటి డీజీపీ కూడా ఈ ఘటనలకు బాధ్యత వహించాలన్నారు బుద్ధ వెంకన్న. ఏదైతే కుక్కల విద్యాసాగర్ ఉన్నాడో అతను చేసినటువంటి లైంగిక దాడికి సాక్షాత్తు ఆ రోజు ఉన్నటువంటి విజయవాడ కమిషనర్ ఇది కూడా ఉందని మనం వార్తల్లో చూస్తున్నాం. ఇవాళ ఇంకో వార్తల్లో చూసా, గత 3 రోజులుగా డీజీపీ ఆఫీసుకు కూడా కాంతి రానా పేట. ఎవరైనా ఒకటే, ప్రజాస్వామ్య వ్యవస్థలో పోలీస్ అయినా, ప్రజలైనా, మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా ఎవరైనా సరే తప్పు చేస్తే ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఏదైతే కుక్కల విద్యాసాగర్